ముఖ్యమైన విషయం, యేసు సేవా కేంద్ర వాక్యాన్ని 430 మంది బయట వారు ప్రతిరోజు వింటున్నారు. అంతేకాకుండా మనం ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించినా వారు మళ్ళీ కోరుకుంటున్నారు. కంతేరు నుంచి కత్తోపాడు బుధవారం నాడు వస్తున్న వారు అందరూ మాకు వాక్యం లేదు, మీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాం. నిన్నటి దినాన్న ఆమె భర్తకు వీసా వచ్చి పరిగెత్తుకున్న దగ్గరికి వచ్చారు. బుధవారం ప్రార్థన ఫలించిందని చెప్పడానికి వచ్చారు. రేపు శుక్రవారం సువార్త కూడా అక్కడే అడుగుతున్నారు. మేము చాలామంది మోస్తాము. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మీ దగ్గర వాక్యం ఉంది, మీలో కొంతమంది ఇంకా కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ వాక్యం అందరికీ దొరకటం లేదు. ఎందుకంటే ప్రతి చర్చి కూడా వ్యాపార సంస్థగా మారిపోయింది. డబ్బును బట్టి వాక్యం ఉంటుంది. ఇక్కడ వాక్యం దేవుడు బోధిస్తాడు. ఈ వాక్యం కోసం మీరు నమ్ముతారా, కొంతమంది 200, 150, 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాక్యానికి వెళుతున్నారు కొంతమంది. ఒక అతను తణుకులో, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు వాక్యానికంటే, మద్రాసు వెళ్తున్నానండి అన్నాడు. జైపాల్ గారి దగ్గరికి వెళ్తున్నానండి అన్నాడు. ఎక్కడి నుంచి? తణుకు నుంచి అంట. మద్రాసు అంట. శనివారం ఎక్కుతానండి సర్కారు, ఆదివారం దిగుతాను, ఆదివారం సర్కారు ఎక్కుతాను, సోమవారం దిగుతాను. కాబట్టి వాక్యం లేదు ఎక్కడ. వ్యాపార ధోరణి, మొత్తం లోక సంబంధమైన బోధలు. మరి మీరు ఇక్కడ నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మనందరం తిరిగి పరలోకంలో కలుసుకుంటాం. దేవుని స్తోత్రం. మనం కలుసుకోవాల్సింది పరలోకంలో, ఇక్కడ కాదు. ఇక్కడ గురించి మీరు రావద్దు, ఇక్కడ గురించి వాక్యాలు వద్దు. డబ్బుల గురించి, ఉద్యోగాల గురించి, పెళ్ళిళ్ళ గురించి, శరీరాల గురించి వాక్యాల కోసం రావద్దు. మీరు పరలోకం వెళ్ళాలి అని వాక్యానికి రండి. ఈరోజు ఒక ఆవిడ రాజమండ్రిలో వచ్చే ఆవిడ, వాళ్ళ అమ్మాయికి కాలు ఫ్రాక్చర్ అయిందంట. ఆవిడ అంటది, దేవుడు మా అమ్మాయిని కాపాడలేదు అంటుందంట. కాలు విరగకుండా దేవుడు కాపాడాలంట. అంటే ఆవిడ వాక్యం అంతవరకే ఆవిడ అర్థం చేసుకుంది. ఆవిడకి సరైన బోధ లేదు. ఈ మధ్యనే వస్తూ ఉంది. కొంతమంది బోధలు ఎలా ఉన్నాయంటే, మేము దేవుడిని నమ్ముకున్నాం, మా నాన్న ఎందుకు చచ్చిపోవాలి, మేము దేవుడిని నమ్ముకున్నాం, మా జీవితంలో ఇలాగెందుకు జరగాలి. అలాగైతే పౌలు గారు, పేతురు గారు, ఎలీషా గారు అందరూ పరిచర్య మానేయాలి. వాళ్ళ జీవితంలో అన్ని బాధలే. మనకి ఇంకా ఏదో ఒక బాధ ఎప్పుడైనా వస్తుందేమో. అన్నీ కష్టాలే వాళ్ళకి. అసలు కష్టము నష్టము లేని రోజు ఒక్కరోజు లేదు వాళ్ళకి. ప్రతిరోజు బాధే పౌలుకి. నరకం అనేది ఏంటో చూస్తూ ఉండేవాడు పౌలు ఆయన మాటల్లోనే. మరి ఇంత బాధపడుతున్న వారు దేవుణ్ణి విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. కాబట్టి మీరందరూ ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈ జీవితం కోసం, ఈ లోకం కోసం యేసు ప్రభుని నమ్ముకుంటే మనంత భ్రష్టులు ఎవరు ఉండరని పౌలు చెప్పాడు. హల్లెలూయా. మరి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? మీ అమ్మాయి బాగుండాలని కాదు, మీ ఆయన బాగుండాలని కాదు, మీ పిల్లలు బాగుండాలని కాదు, నేను సుష్టిగా భోంచేయాలని కాదు. నువ్వు యేసు ప్రభుని
నమ్ముకోవలసింది నువ్వు నీ ఇంటివారు పరలోక రాజ్యం వెళ్ళడానికి. హల్లెలూయా. ఇంకెందుకు యేసుప్రభు నమ్ముకోవద్దు నువ్వు. యేసుప్రభు నమ్ముకుంటే డబ్బులు వస్తాయి, యేసుప్రభు నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది. ఒక మాట చెప్పనా, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకేం కావాలో ఆయన చేస్తాడు, నువ్వు అడగక్కర్లా, నువ్వు అడగవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు మీ ప్రతి అవసరము తీర్చును. ఈ ప్రపంచంలో యేసుని నమ్ముకొని నాకు భోజనం లేదు, నాకు వస్త్రం లేదు అన్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. దేవుని స్తోత్రం. కానీ అనారోగ్యం రాకేమవుతుంది? కారులో వస్తుంటే రాజమండ్రి నుంచి ఆ దుమ్ము, ఆ ధూళి, ఆ పొగ, ఆ అసహ్యమైన వాతావరణంలో ఆ గ్లాసులు వేసుకుని వస్తున్నాం కనుక మరి అందరూ గ్లాసులు వేసుకుని రాగలుగుతారా? ఎంతోమంది మోటార్ సైకిల్ మీద, పిల్లలు ఆటోల్లో, బస్సుల్లో వెళ్తున్నారు. వాళ్ళందరూ ఆ దుమ్ము ధూళి అంతా పీల్చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి పట్టుకుంటుంది? గుండెల్లోకి వెళ్ళి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి. అనారోగ్యం రాకుండా ఎలా ఉంటుంది? ఈ లోకంలో అనారోగ్యం అనేది రాకుండా ఎలా ఉంటుంది? మా పిల్లలకి జ్వరం ఎందుకు రావాలి, మా పిల్లోడి కాలు ఎందుకు ఎరగాలి? ఈ లోకంలో ఇవన్నీ జరుగుతాయి. దీని గురించి దేవుణ్ణి ఎవరిని ఏమీ అనవద్దు. ఇది ఒక భ్రమ. మా పిల్ల ఇలా జరగాలి, మా పిల్లోడికి ఇలా జరగాలి. మరి పిల్లలకి ఏమీ జరగని వాళ్ళని యేసుప్రభు ప్రేమించలేదంటారా మీరు? చచ్చిపోయిన వాళ్ళని యేసుప్రభు ప్రేమించలేదా? ఎందుకు అలాగా? యేసుప్రభు పుట్టిన వెంటనే 2000 మంది చంటి పిల్లలను చంపేశారు. ఇదేంటి? యేసుప్రభు పుడితే 2000 మందిని ఎందుకు చంపేశారు? బైబిల్లో రాయబడి ఉందట 2000 మంది చనిపోవాలని. హల్లెలూయా. కాలు ఎరగాలని రాయబడి ఉంది, చనిపోవాలని రాయబడి ఉంది, భార్యాభర్తలు విడిపోతారని రాయబడి ఉంది, తల్లిదండ్రులు చంపుతారని రాయబడి ఉంది. ఒక అమ్మాయి తల్లి పాపం చేస్తుంటే మేడ మీద చూసి చచ్చిపోయింది. పాపం వలన మరణం వచ్చింది, పాపం వలన అనారోగ్యం వచ్చింది, పాపం వలన ద్వేషం వచ్చింది, పాపం వలన రోగం వచ్చింది. మీరు మర్చిపోకండి, మనము ఇంకా పరిశుద్ధ లోకంలోకి వెళ్ళలేదు, మనం పాపలోకంలోనే ఉన్నాం. హల్లెలూయా. యెషయా అంటున్నాడు, పాపపు పెదవులు కలవాడను, పాపపు పెదవులు కలవారి మధ్యన నివసించువాడను. 1000 మంది సేవకులు కరోనాతో చచ్చిపోయారు, కొన్ని వేల మంది విశ్వాసులు కరోనాతో చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోవాలి? అలా ఎందుకు చచ్చిపోవాలి? ఏంటి ప్రశ్నలు? నా డబ్బు ఎందుకు పోవాలి, నా ఆస్తి ఎందుకు పోవాలి? పాట ఏంటి చెప్పండి? మీరే కదా పాడతారు. ఎన్ని తలుచునా, ఏది అడిగినా. మరి ఆ పాట మర్చిపోయి మాట్లాడతారా? ఆ పాట మర్చిపోయారా? యోబు పెళ్ళం అంతే, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, పిల్లలు చచ్చిపోయారు. ఇప్పటికైనా దేవుణ్ణి తిట్టి నువ్వు చచ్చిపో. యోబు మూర్ఖురాలా. హల్లెలూయా. ఏమన్నాడు? మూర్ఖురాలా. దేవుణ్ణి నిందించటానికి ఎంత ధైర్యం నీకు? ఏది జరిగినా ఆయన చిత్తమే. హల్లెలూయా. పిల్లలు చచ్చిపోయినా, నా పిల్ల చచ్చిపోతే నేను ఇంక మందిరానికి రాను, కుదరదు. చచ్చిపోవచ్చు, మరణించవచ్చు.
నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడే యేసు ప్రభు చెప్పాడు, నా మార్గం ఇరుకు మార్గం, నా మార్గంలో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. నా కూతురు పిల్ల చచ్చిపోయింది. మీలో చాలామందికి తెలియదు అనుకుంటాను. ప్రశాంత్కి ఒక ఆడపిల్ల చనిపోయిందన్న విషయం మీకు తెలుసా? గర్భంలో నుంచి బయటకు వచ్చి ప్రాణం లేకుండా బయటకు వచ్చింది. మేమందరం ఆ సత్య హాస్పిటల్లో నేను మోకరించి ప్రార్థన చేశాను. నాయన, ఆ పిల్లను గర్భంలోనే తీసుకున్నందుకు స్తోత్రాలు అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇంకొక మంచి బిడ్డను నీ కుమార్తెకి ఇస్తానన్నాడు. అదే శృతి. దేవుని స్తోత్రం. శృతి మేము ఊహించకుండా పుట్టింది. అది మా ఊహలో కూడా లేదు గర్భం వస్తుందని. వెంటనే గర్భం వచ్చింది, వెంటనే పిల్లని ఇచ్చాడు. ఇప్పుడు ఆ పిల్ల పోయిందని ఏడాలా, ఈ పిల్ల వచ్చిందని నవ్వాలా? బుద్ధిహీనుడు అయితే ఇంత సేవ చేస్తున్న నా కూతురు బిడ్డ ఎందుకు చనిపోవాలి అనాలా? నా జీవితంలో ఎన్నో జరిగాయి. సువార్తకు బయలుదేరుతుంటే చెయ్యిరిపోయింది తెలుసా. మా నాన్నకి ఎలాగెందుకు జరగాలి, మా అమ్మకి ఎలాగెందుకు జరగాలి. ఇంకా మీ నాన్న మీ అమ్మ తప్పుడు పనులు చేసి అలాంటి ఇబ్బందులు పడ్డారు. అస్సలు సరిపోరు మీరు దేవుణ్ణి మాట్లాడతానికి. ఏ తప్పు చేయకుండా చంటి బిడ్డ ఎందుకు చచ్చిపోయింది మాట్లాడాలి మీరు. రక్షణ పొందుతానికి ఆలస్యం చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? చిన్న పిల్లలు రక్షణ పొందుతున్నా, నువ్వు ఎందుకు రక్షణ పొందవు? నరకానికి వెళ్తావా? 15వ తారీఖున రక్షణ పొందని ఆదేశిస్తున్నాడు ప్రభు. రక్షణ లేని వారందరూ రక్షణ పొందండి 15వ తారీఖున. ఆలస్యం చేయకండి. ఓకే, క్రిస్మస్ రోజున ఒక గొప్ప దైవజనుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసా? అమ్మ మరియా చాలా అందంగా ఉన్నాడు కదా, మీ అబ్బాయి చాలా బాగున్నాడు కదా. అవునండి, మా అబ్బాయి అంత బాగున్నాడు, కానీ మీ అబ్బాయి చచ్చిపోతానికి పుట్టాడమ్మా అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాడు. ఆయన ఎందుకు పుట్టాడు? చంపేస్తారమ్మా మీ అబ్బాయిని, నీ కడుపులో నుంచి కట్టకం దూసుకెళ్ళిపోద్దమ్మా. మరి మీరు ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నారు? మొగుడు పెళ్ళం పిల్లలు సుఖంగా బతుకుతానికా? డబ్బుల కోసమా? ఆస్తుల కోసమా? మీ అప్పులు తీర్చాలా దేవుడు? అప్పులు తీర్చకపోతే దేవుడు కాదు ఆయన. మీరు చేసిన చిల్లర పనులన్నీ దేవుడు తీర్చుకుంటూ రావాలా? ఎందుకు నమ్ముకున్నారు దేవుణ్ణి? దేవుణ్ణి నమ్ముకోవటానికి గల కారణం ఏంటి? ఈరోజు చెప్తున్నాడు ప్రభు నా ద్వారా పరిశుద్ధాత్మతో, ఎన్ని కష్టాలైనా, అనారోగ్యాలైనా, మరణాలైనా, ఏదైనా రెడీగా ఉన్నవారే ఈ మందిరానికి రండి. హల్లెలూయా. అంతేగాని ఏదో ఒరుగుతుందని రాకండి, ఏదో ఒరుగుద్దని రాకండి. రెడీగా ఉండండి. యేసు ప్రభు మీకు అది ఇచ్చేస్తాను, ఇది ఇచ్చేస్తాను అని ఎప్పుడైనా బైబిల్లో చెప్పాడా? బైబిల్ అంతా తీసి చూపించండి. మీరు అడిగినవి అన్నీ ఇచ్చేస్తాను, మీకు వాగ్దానాలు నెరవేర్తా, అన్నీ చేసేస్తాను, నా దగ్గరికి రండి అని అనలే. నా దగ్గరికి వచ్చేవారు అన్నీ విడిచిపెట్టి సిలువనెత్తుకుని నాకు కూడా రావాలి. హల్లెలూయా. సిలువనెత్తుకొని వింటున్నారా? సత్యాన్ని గ్రహిస్తున్నారా? అది సత్యమైన బోధ. డూప్లికేట్ బోధలు అయితే మీరు అనుకున్నవన్నీ అయిపోతాయి, మీరు అడిగాయన్నీ వచ్చేస్తాయి. మీలో కొంతమందికి ప్రధానమంత్రి పదవి కావాలనుకోండి, ముఖ్యమంత్రి కావాలనుకోండి. ఆంధ్రప్రదేశ్కి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు, భారతదేశానికి ఎంతమంది ప్రధానమంత్రులు ఉంటారు? అడుగుతానికి కూడా అర్థం ఉండాలి కదా.
వేల్పూర్లో ఉన్న 5,000 ఎకరాలు నాకే కావాలని మీరు అందరూ ప్రార్థన చేస్తే అర్థమైందా? ఈ 5,000 ఎకరాలు ఒక్కడికే ఇస్తే మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలి? అలాంటి గొంతెం కోరికలు మనుషులు లేవా? అయ్యే కదా అస్తమానం. ఆ 10 ఎకరాలు నాకే ఆ 2 ఎకరాలు నాకే, ఆ 10 ఎకరాలు, 5 ఎకరాలు. మనం చెప్పాను గుర్తుందా? ఒకరోజు సువార్తలో ఒక పెద్ద ఆయన, ఆ గ్రామం పేరు మర్చిపోయాను, 200 ఎకరాలు గ్రామస్తుల్లో 400 మందిని కాకేసి 1/2 ఎకరం కాడికి పంచిపెట్టేశాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. పావడ ఇవ్వు ఎవరికని. దైవజనులకి ఇస్తానికి కూడా నీకు పెద్ద క్యాలిక్యులేషను. నువ్వు ఎవరికేమీ చేయవు, నీకు దేవుడు అన్నీ చేసేయాలా? నీకు దేవుడు చేసేయాలా? ఇలాంటి భ్రమలో రాకు మందిరానికి. నీ పిల్లలను స్వస్థపరుస్తాడని మందిరానికి రాకు. నువ్వు నీ కుటుంబాలను బాగు చేస్తాడని మందిరానికి రాకు. నువ్వు నీకేదో ఎరగదీసేస్తాడు వరగదీసేస్తాడని మందిరానికి రాకు. నువ్వు నన్ను వెంబడించువారు అసలు అన్నీ విడిచిపెట్టి రమ్మంటే అన్నీ కావాలని అడుగుతానంటే ఇక్కడికి వచ్చి ఏమన్నాడు? విడిచిపెట్టమన్నాడా? ఇస్తానన్నాడా? మరి విడిచిపెట్టమన్నవాడిని కావాలని అడుగుతున్నేంటి? ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇవ్వాలి? 2, ఆయనకేముందని మీకు ఇవ్వాలి? ఆయనకేముంది? పొలం ఉందా? చెప్పండి. చంద్రం భార్య గారు అనంత్ గారు, యేసుప్రభుకు పొలం ఉందా? స్థలం ఉందా? రూపాయి ఉందా? రూపాయి. చెప్పండి లక్ష్మి గారు, నీకు ఇవ్వాలా? నీకెందుకు ఇవ్వాలి? అయితే యేసుప్రభు ఒక వాగ్దానం చేశాడు, నిత్య జీవాన్ని ఇస్తాను. హల్లెలూయా. అది ఆయన తప్ప ఇంకెవరో ఇవ్వలేరు. మీరు భ్రమలో మందిరానికి రాకండి. మీరు అయోమయంగా మందిరానికి రాకండి. ఇప్పుడు నా యొక్క ప్రసంగం విని మీకు ఏమనిపిస్తుంది అంటే, ఇంకా మానేద్దాం అయితే. ఏమంటే యోసేపు గారు, అంతేనా? ఇంక మానేద్దామా? చెప్పండి. మీరు మీ ఆవిడ మీ పిల్లలు దేనికోసం వస్తున్నారు అనుకోండి, ఇవాళ ఏది ఇవ్వనన్నాను అనుకోండి, మానేద్దామా? అన్నీ ఇస్తాడు అన్న మందిరానికి వెళ్దామా? ఏమండి ప్రసాద్ గారు, రామ్కుమార్ అల్లుడు గారు, అన్నీ ఇస్తాడన్న మందిరానికి వెళ్దామా? చెప్పాలి. ఏమి ఇవ్వడన్న మందిరానికి వెళ్దామా? కదా. కాబట్టి మనందరికీ ఒక గ్యారంటీ ఇచ్చాడు యేసు, నీ ఆత్మను నశించక పరలోకములో నిత్య జీవమునకు నడిపిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చనిపోయాడు, ఆశీర్వాదం. మంచి గాయకుడు. సిలువలో సాగింది యాత్ర, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య, పశుశాలలో నీవు మార్పు చెందవా అనేటటువంటి గొప్ప పాటలు రాసిన వ్యక్తి 3 రోజుల కిందట చనిపోయాడు. చాలామంది బాధపడుతున్నారు మంచి గాయకుడని. ఆయన పాటలో ఏమన్నాడు తెలుసా? శరీరమును చంపువానికి భయపడకుము, శరీరమును చంపువానికి భయపడకుము, ఆత్మను శరీరమును చంపువానికి భయపడుము, ఆత్మను శరీరమును చంపువానికి భయపడుము, భయపడకుము శరీరమును చంపువారికి, భయపడకుము శరీరమును. ఏమియూ తేలేదు, ఏమియూ తీసుకొని పోవు, ఏమియూ తేలేదు, ఏమియూ తీసుకొని పోవు, మార్పు చెందమా
మార్పు చెందుమా, మార్పు చెందుమా, మార్పు చెందుమా. ఆయన శవాన్ని తీసుకెళ్తా పాట వేస్తున్నారు. ఆయన ఏమీ తేలేదు. చెప్పండి, మరి మనకెందుకో ఇంత ఆశ? అది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది. ఈ చేతులకు 4 ఉంగరాలు పెడుతుంది, ఈ చేతికి 4 ఉంగరాలు పెడుతుంది, నేను బాధలో ఉన్నాను అంటది. అదేంటండి? అదేం బాధ అండి? ఏం బాధ అండి? ఒక ఆయన నా దగ్గర కారులో వచ్చాడు, మా ఇంటికి. కుటుంబం అంతా కారులో వచ్చారు, మా ఇంటికి వచ్చారు. ప్రార్థన కోసం వచ్చామండి అన్నారు. ఏం ప్రార్థన చేయాలన్నాను. ఒక 4 లక్షల అప్పు ఉందండి, చాలా ఇబ్బందిగా ఉంది, దాని గురించి ప్రార్థన చేయండి అన్నారు. మరి మీరు కారులో వచ్చారా అన్నారు. అదేనండి, కారు ఉందండి, కారు అమ్మేసి తీర్చేయండి అన్నాను. మీరు ఎలా చెప్తారని అనలేదండి. మరి ఎలాగ 4 లక్షల బ్యాంకులోంచి కొట్టుకొచ్చేప్పని చెప్తాను అనుకున్నావా? నువ్వు కట్టుకునే డ్రెస్సు, నువ్వు కట్టుకునే చీర 5,000, 10,000, 4,000 కదా. నీకు వచ్చే జీతం ఎంత? నీ అప్పులెన్ని, నీ షోకులెన్ని? ఎందుకు చెప్తున్నాను తెలుసా? అప్పులు అయిపోయాక దేవుణ్ణి తిడుతున్నారు, లేకపోతే చర్చ్ మానేద్దామని ఆలోచిస్తున్నారు కదా. ఈవిడుందే లక్ష్మి గారు, రూపాయి ఖర్చు పెట్టదో, వాళ్ళ అబ్బాయిని ఖర్చు పెట్టినవుతాం. తప్పంటారా? కానీ ఈ మందిరం మొత్తం మీద ఆ దేవుని దశమ భాగం పర్ఫెక్ట్గా ఇచ్చేయమని చెప్పేస్తున్నాడు అబ్బాయికి. దేవుని స్తోత్రం. అదేంటి పావలా ఖర్చు పెట్టదు, దశమ భాగం ఇచ్చేయమంటదేంటి? కొంతమంది కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మరి ఆవిడ ఏమి ఖర్చు పెట్టద్దని ఎందుకు చెప్తుంది? వ్యర్థమైన దానికి ఖర్చు పెట్టవద్దు. దేవుని స్తోత్రం. వాళ్ళ అబ్బాయి నువ్వు సూట్ కొనుక్కోమని ఇంతవరకు ఎప్పుడూ చెప్పలేదు. నాకు తెలిసి పెళ్ళిలో కూడా సూట్ కొనలేదు ఆవిడ. కొనవమ్మా, కొనవా? అయ్యి బాబోయ్. ఓకే, దేవుని స్తోత్రం. కాబట్టి మనం ప్రతి విషయంలో చాలా కరెక్ట్గా ఉంటే దేవుణ్ణి అనక్కర్లేదు. ఈరోజు దేవుణ్ణి నిందించేవారు అందరూ షోకులకు పోయిన వాళ్ళే, గొప్పలకు పోయిన వాళ్ళే. దేవుణ్ణి నిందిస్తున్నారు. ఎవడో చచ్చిపోతే దేవుణ్ణి నిందిస్తున్నారు, కాలు ఇరిగిపోతే దేవుణ్ణి నిందిస్తున్నారు, మోటార్ సైకిల్ మీద 100 కిలోమీటర్ స్పీడ్గా వెళ్ళి పడి కాళ్ళు ఇరగొట్టుకుంటే దేవుడు తిడుతున్నారు. తాగి తిరిగి ఎయిడ్స్ వ్యాధులు వచ్చి చచ్చిపోతే మా నాన్న ఎందుకు చచ్చిపోవాలని దేవుణ్ణి నిందిస్తున్నారు. మరి తల్లి చెప్పదా కొడుక్కి, మీ నాన్న తిరిగి తిరిగి చచ్చాడురా అని? దేవుణ్ణి ఎందుకు నిందించడం? దూరపు కొండలు నునుపని ఎక్కడికో దూరంగా పారిపోయి అక్కడ ఏదో చేసి అక్కడ అప్పులు చేసి మళ్ళీ తిరిగి వచ్చి దేవుణ్ణి తిడతాం. ఏంటి దేవుడు లోకు అయిపోయాడా? సంఘాలు లోకు అయిపోయినాయా? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇక్కడ వాక్యంలో అదే ఉంది, దుర్బోధ. ఏ బోధ? దుర్బోధ. సరైన బోధ లేదట. సరైన బోధ లేక మనుషులు వక్ర మార్గంలో వెళ్ళిపోతూ. ఇన్ఫోసిస్ భారతదేశంలో గొప్ప సంస్థ. నారాయణమూర్తి గారు, ఆయన భార్య సాదా సీదా చీర కట్టుకుని ఒక సంచి మడతెట్టుకుని మార్కెట్కి వెళ్తుంది. ఒకసారి మార్కెట్లో ఎవరో చూసారు, ఇదేంటమ్మా వినపడుతుంది అనంత్ గారు, ఇంచుమించు 40,000 కోట్లు అనుకుంటా టర్నోవర్ ఆడది. మనకి 4,500 కూడా రాదు నెలకైనా, మనం ఎంత గొప్పగా తిరుగుతామో. ఆవిడని అడిగారు చాలామంది, ఏంటమ్మా మీరు ఇంత సింపుల్గా వచ్చారంటే,
కాస్త మంచి కూరగాయలు కొనుక్కొని మా ఆయనకి వంట చేద్దామని అంటుంది ఆవిడ. దేవుని స్తోత్రం. అసలు మన గురించి ఇంకా చెప్పాలా? కాలు తీసి కింద పెడతామే కష్టం కదండి. ఎంత గర్వం మనకి. ఆవిడ విమానంలో సాదా సీట్లో వస్తుంది, ఆర్డినరీ క్లాస్లో వస్తుంటే ఇంకొక ఆవిడ ఎగ్జిక్యూటివ్ క్లాస్లో వస్తుంది. ఈవిడ విమానం ఎక్కింది ఏంటి అన్నట్టుగా చూస్తుంది. ఆ విమానంలో లోపలికి ఇద్దరు ముగ్గురు వచ్చి ఆవిడని చూసి నమస్కారం చేసి కూర్చున్నారు. ఈవిడికి నమస్కారం పెడుతున్నారేంటి అనుకున్నారు. బెంగళూరులో విమానం దిగింది ఆవిడ. ఎయిర్పోర్ట్లో వస్తుంటే ఒక సెక్యూరిటీ టీం 12 మంది వచ్చి ఆవిడ దగ్గర సాల్యూట్ చేసి ఉంచున్నారు. అనుమానం వచ్చింది, ఏంటి ఇంత సాదాసీదాగా ఉంది ఈవిడెవరో అని అడిగిందట. అడిగితే వాళ్ళు చెప్పారంట, ఆవిడెవరో తెలుసా? ఈ భారతదేశంలోనే అందరికన్నా సంపన్నుని భార్య ఒకటి. ఇంకోటి తెలుసా? బ్రిటిష్ ప్రధానమంత్రి గారి అత్తగారు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్రిటిష్ ప్రధానమంత్రికి అత్తగారు ఆవిడ. ఇంకా నేనేం చెప్పలేను మీకు. 3 అంగుళాలు ఉంటారు భూమికి, అదేం తిప్పుకుంటాం నాయనోయ్. నాతో ఒక అమ్మాయి అంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను. దీని బ్రేక్ఫాస్ట్ తగల ఏం బ్రేక్ఫాస్ట్ తిందో ఏంటో. 2 ఇడ్లీలు సాంబారునా? ఏమి గర్వం అండి. బైబుల్ గర్వాన్ని ఒప్పుకోదండి. తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. ఒకసారి సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, లేదా చెప్పను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కె విశ్వనాథ్, సీతారాం శాస్త్రి వీళ్ళందరూ కలిపి ఒక ఫంక్షన్లోకి నన్ను పిలిచారు. నేను వెళ్ళిన తర్వాత నేను కె విశ్వనాథ్ని భోంచేయండి అన్నా. నేను చేయనండి అన్నాడు. నన్ను కూర్చోమని అనలేదు. అంతట్లో ఒక సీతారాం శాస్త్రి పరిగెత్తుకు వచ్చాడు. రండి మూర్తి గారు కూర్చోండి అన్నాడు. తర్వాత విశ్వనాథ్ చెవిలో ఏదో చెప్పాడు. కె విశ్వనాథ్ చెవిలో. బాలసుబ్రహ్మణ్యానికి తెలుసు నేను. వీళ్ళందరూ అవుతుండగా మీటింగులో కె విశ్వనాథ్ గారు లేచి, ఆ మూర్తి గారిని క్షమాపణ అడుగుతున్నాను అన్నాడు. అయ్యయ్యో అదేంటండి, నన్ను క్షమించమని అడుగుతారేంటి మీరంటే, సీతారామ శాస్త్రి చెప్పాడు ఆయన 10,000 మందికి భోజనం పెడుతున్నాడంట. గట్టిగా దేవుని స్తోత్రం. నేనేం చెప్పుకోలేదు 10,000 మందికి భోజనం పెడుతున్నాను. తర్వాత తెలిసింది ఆయనకి 10,000 మంది అధికారంట. నా దగ్గరికి వచ్చి భోజనం చేయమంటే నేను కొంచెం గర్వంగా మాట్లాడాను. నన్ను మూర్తి గారు క్షమించాలి అన్నాడు. కాబట్టి మనం గర్వపడకూడదు. ఇంకో మాట చెప్పనా? యేసు ప్రభు సర్వలోకానికి నాథుడు, సమస్త ప్రపంచానికి దేవుడు, కానీ ఒక సామాన్యుడిగా జీవించాడు. హల్లెలూయా. మరి ఆయన దగ్గర ఏమి నేర్చుకున్నాం మనం? స్టైలా? ఏమి నేర్చుకున్నామమ్మా? ఏమి నేర్చుకున్నారు మీరు దేవుడి దగ్గర? ఏమి నేర్చుకున్నారు? నేర్చుకోండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నేర్చుకోండి. ఈరోజు వాక్యంలో నేర్చుకోండి. తీతుకు రాసిన పత్రిక 2:11. తొందరగా చదవాలి. అంతసేపు తీతు 2 ఏలయనగా సమస్త మనుషులకు కనపడతలేదు, సరిగ్గా చదువు.
ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మహారక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకు. చూడండి, నేను బైబిల్ చదివి మీకు చెప్తాను, బైబిల్ చదవకుండా చెప్పను. దుర్బోధను ఖండించుము. దొంగ బోధలు చేస్తున్నారు, అబద్ధ బోధలు చెప్తున్నారు. దేవుణ్ణి నమ్ముకోండి, అలా జరిగిపోద్ది, ఇలా జరిగిపోద్ది. బైబిల్ చెప్తుంది జరిగినా జరగకపోయినా దేవుడే. జరిగితే దేవుడు కాదు, జరగకపోయినా దేవుడే. జరిగితేనే నువ్వు దేవుడు అంటే కనుక నువ్వు రాకు మందిరానికి, జరగకపోయినా దేవుడు అంటేనే రా మందిరానికి. దేవుని స్తోత్రం. నువ్వు ఊహించినట్టు జరగాల, నువ్వు అడిగినట్టు జరగాల, నువ్వు చెప్పినట్టు జరగాల. ఎందుకు జరగాలి? ఎందుకు జరగాలని ప్రశ్నిస్తున్నాను. వరుసగా మీరు చూస్తే కనుక సేవకులు అందరూ చచ్చిపోయారు, ఖడ్గంతో నరికేశారు. పౌలుని ఖడ్గంతో నరికారు, యాకోబుని ఖడ్గంతో నరికారు, యోహాన్ని అగ్నిలో వేసి కాల్చారు, మొత్తం అందరిని చంపేశారు, ఎవరిని బతకనివ్వలేదు. అదేంటి యేసుప్రభు అన్నాడు, మీరు నా కోసం చనిపోతారు అని చెప్పాడు. హల్లెలూయా. మరి చనిపోతామని వచ్చారు, డబ్బులు వస్తాయని రాలేదు, సేవకి కార్లు మేడలు మిద్దెలు వస్తాయని రాలేదు కదా. ఆలోచిస్తున్నారా? దేవుడు సేవ కొరకు చనిపోతానికి వచ్చారు. బ్రతుకుట క్రీస్తే. మరి ఏం జరిగినా దేవుడు నిందించకే రోజు నుంచి. అదే నేను నీతో చెప్పదలుచుకున్న పాఠం. నువ్వు ఏం జరిగినా దేవుడిని అంటానికి సరిపోవు. ఒక ఆయన స్థలం కొన్నాడు, ఆ స్థలానికి రోడ్డు లేదు. నన్ను తీసుకెళ్ళాడు, ప్రార్థన చేయండి అన్నాడు. ఏమని ప్రార్థన చేయమంటారు అన్న. స్థలానికి రోడ్డు లేదు, దేవుడు రోడ్డు ఇవ్వాలని ప్రార్థన చేయండి. నాకు ఒళ్ళంతా కంపరం వచ్చేసి కోపం వచ్చేసింది. ప్రభువా, నీ చిత్తం అయితే రోడ్డు లేకపోతే ఉన్నత కూడా తీసేయని ప్రార్థన చేశాను. నువ్వు స్థలం కొంటే ఆయన రోడ్డు ఇవ్వాలా? అడగకుండా రోడ్డు వేసాడు. హల్లెలూయా చెప్పండి. అడగకుండా మందిరం చుట్టూ రోడ్లే. అడిగావా? అడగక మునిపే నీకేమి కావాలనో ఆయనకి తెలియదు. నువ్వు రోడ్ లేని స్థలం కొని రోడ్డు ఇమ్మని అడుగుతావా కదా? నీకు నెలకి 10,000 జీతము, ₹1,00,000 అప్పు చేసి 90,000 దేవుడిని తీర్చమని అడుగుతావా? నువ్వు ఏం అడుగుతున్నావు? మన జాన్వేశ్వరి రాజమండ్రిలో హాస్పిటల్ కట్టాడు కొన్ని కోట్లు పెట్టి. ఆ హాస్పిటల్ కట్టినప్పుడు ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్నాడు అతను. నేను ఈ హాస్పిటల్ కడతానికి కారణం ఏంటంటే మా నాన్నగారికి హార్ట్ ఆపరేషన్కి 90,000 కావాలి. మా దగ్గర 50,000 ఉన్నాయి. అందరూ వస్తున్నారు, చాలామంది వచ్చారు మా దగ్గరికి. ఆపరేషన్ బాగా జరుగునుగా కానీ ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నారు. ఎవరో ఒక 5,000 2,000 కూడా ఆపరేషన్ జరుగునుగా కానీ ప్రార్థన చేస్తే చాలా గొప్ప ఏంటది. ఎవరో సాయం చేయట్లేదు. చివరికి డాక్టర్ గారు ఆపరేషన్కి రెడీ అన్నారు. మేమంతా రెడీ అయిపోయాం. ఇవాళ కొన్ని కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టాడు. అప్పుడు డాక్టర్ గారు కాకేశారంట. కాకేసి ఆపరేషన్కి ముందు డబ్బంతా కట్టేయాలి. కాకేసి మీ నాన్నగారు ఐసీయూలో కూర్చోబెట్టి నాకు మీ యేసుప్రభు గురించి చెప్పాడయా మీ నాన్నగారు.
ఏంటి మీ నాన్నగారిని దేవుడు చాలా కాపాడాడంట కదా, చాలా రక్షించాడంట కదా, మీరు సేవ చేస్తున్నారంట కదా అని డాక్టర్ గారు చాలా ప్రేమగా మాట్లాడారంట. ఈయనకేమో లోపల డబ్బులు అడుగుతాడేమో అని కంగారు. ఇంకా 40,000 కావాలి, 50,000 కట్టారు. ఏమడుగుతాడో అనుకున్న తర్వాత సరే నేను టైం అయింది ఆపరేషన్ చేసేస్తానని చెప్పి వాళ్ళ నాన్నగారికి చక్కగా ఆపరేషన్ చేసేసారు. వారంలో తర్వాత ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఈయనకేమో బిల్లు కూడా మైండ్ అంతా మొత్తం 90,000 మాట్లాడుకున్నారు. 50,000 ఇచ్చారు, ఇంకా 40,000 ఇవ్వాలి. నెమ్మదిగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. జాన్ వెస్లీ సాక్ష్యం చెప్పాడు. వెళ్ళాక మీ యేసు ప్రభు కోసం నేను ఆ 40,000 వదిలేస్తున్నాను, వెళ్ళిపోండి అన్నాడు. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇవాళ 40 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టాడు. ఆయన అంటున్నాడు, ఇక్కడ ఉచితంగా వైద్యం చేయడానికి నేను హాస్పిటల్ కట్టాను. ఏ సేవకుడైనా మీరు ఇక్కడికి వచ్చి ఉచితంగా వైద్యం చేయించుకోండి. విశ్వాసులైనా సేవకులైనా మీ పరిస్థితి అక్కడ చెప్పండి. హాస్పిటల్లో కౌంటర్లో మీరు ఎక్కడ ఏ సంఘానికి వెళ్తున్నారు, మీ ఆదాయం ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితిని బట్టే అక్కడ బిల్లులు ఉంటాయి. మీరు కట్టలేకపోతే ఉచితంగా వైద్యం చేస్తాను. గట్టిగా దేవుని స్తోత్రం. ఇది పరిచర్య అంటే, దేవుడు కార్యాలంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు జాన్ వెస్లీకి ఏమి ఇవ్వలేదా? కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీలో కొంతమంది బాబాయ్ ఏమి ఇవ్వడంటే వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. మీ ఎదురుగుండా నిలబడి ఉన్నవాడికి ఇవ్వలేదా? ఇవ్వడా? ఎవరికి? ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకు వారికి అన్నీ అనుగ్రహింపబడును. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఈ ప్రపంచంలో దేవుని కృప ప్రత్యక్షమైంది 2000 సంవత్సరాల కిందట. ఆ కృప ఆకారాన్ని ధరించుకుని మన మధ్యలోకి వచ్చిన కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. యేసుక్రీస్తు మన మధ్యలోకి వచ్చాడు. యోసేపు గారు దేవుడు ఎవరో అనుకుంటున్నాడు, దేవుడు యేసుక్రీస్తునండి. యోసేపు గారు ఎవరో అనుకోకండి, దేవుడు ఆయనే. చాలామందికి అనుమానం, ఇంతమంది దేవుళ్ళు ఉండగా యేసు ఎవరని. మీకు ఒక మాట చాలా స్పష్టంగా చెప్తున్నాను, యేసే దేవాది దేవుడు. హల్లెలూయా. యేసే దేవుడు, ఇంకెవ్వరు దేవుడు కాదు, ఇంకెవరు దేవుడు కాదు. ఆయనే దేవుడు. దైవ కుమారుడే కాదు, దేవుడు కూడా ఆయనే. కాబట్టి దేవుడు మనకి ప్రత్యక్షమయ్యాడు యేసుక్రీస్తు రూపంలో. హల్లెలూయా. యేసుక్రీస్తు కృప ప్రత్యక్షమై ఏమేమి వదిలిపెట్టాలి మనం? భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలు. ఒకటి, భక్తి లేదు. దేవుణ్ణి ఆశ్రయించే భక్తి లేదు. భక్తి అంటే ఒక మాట మీతో చెప్పాల్సి వస్తుంది. భక్తి అంటే, నేను చిన్నప్పుడు చందమామలో చదువుకున్న కథ చాలాసార్లు చెప్పాను మీకు. నేను చిన్నప్పుడు చదువుకున్న కథ నాకు ఇంకా గుర్తుంది. నాకు 6వ సంవత్సరం నుంచి ఈ 55-56 ఏళ్లలో జరిగినవన్నీ గుర్తున్నాయి. చిన్నప్పుడు చదువుకున్న కథ ఏంటంటే, ఒక ముస్లిం భక్తుడు, వాళ్ళకి తేరా అంటే నీవాణ్ణి అని అర్థం. తేరా అంటే 13, ఒక పక్కన 13, ఒక పక్కన నీవాణ్ణి అని అర్థం. ఆయన పిండి వ్యాపారం చేస్తాడు. పిండి వ్యాపారం చేస్తున్న ఎప్పుడు భక్తిగా ఉంటాడు. ఒక ఆయన వచ్చి పిండి కావాలి అన్నాడు. పిండి కావాలంటే ఎన్ని కావాలంటే 15 అన్నాడు. ఈయన 1 2 3 4 5 9 10 11 అని 12 అని తేరా అన్నాడు. తేరా అంటున్నాడు. తేరా 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 అని పిండో పోసేస్తున్నాడు.
పిండి పోసేస్తున్నాడు తేరా అంటున్నాడు, పిండి పోసేస్తున్నాడు తేరా అంటున్నాడు. అయ్యి బాబు ఏదో అయిపోయింది ఇతను కనుకొని ఆ పక్కన ఉన్న షాప్ అతను తీసుకొచ్చి, ఏంటండి ఈయన పిండి పోసేస్తున్నాడు తేరా తేరా అంటున్నాడంటే, ఆయన చాలా భక్తుడు. తేరా అనేటప్పటికి అల్లా దగ్గరికి వెళ్ళిపోయింది ఆయన హృదయం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా ఆయన అంతే, కొంతసేపు అలాగా ఉంటాడు, నువ్వు కంగారు పడుకో అన్నాడు. ఆ తర్వాత మరి పిండి నాకు అంత అక్కర్లేదంటే, పర్వాలేదు పట్టుకెళ్ళి నీకు ఎంత డబ్బు ఉంటే అంత ఇయ్యి అన్న తర్వాత ఒక డౌట్ వచ్చింది దీనికి. మరి ఇలా వ్యాపారం చేస్తే ఇంత భక్తిగా ఉంటే ఇతని వ్యాపారం ఎలా కొనసాగుతుంది అన్నాడు. ఇక్కడున్న 200 దుకాణాల్లోని ఇతని వ్యాపారం జరిగినట్టు ఎవ్వరి వ్యాపారం జరగదు అన్నాడు. గట్టిగా చెప్పండి. ఏముంది ఆయనకి? భక్తి. నీకుందా భక్తి? మోకరంతో ఒక 5 నిమిషాలు దేవుడి దగ్గర మోకరించో ఎప్పుడైనా? భక్తి ఉందా నీకు? భక్తి ఉన్న వాళ్ళందరూ నీకు ఎర్రోళ్ళ కనపడుతున్నారా, పిచ్చోళ్ళ కనపడుతున్నారా? భక్తి అనేది మీకు విర్రితనంగా కనపడుతుందా? ఇతను చచ్చిపోయాడు అన్నారు నన్ను 200 మంది. ఇతను ఇంకా జీవితం నాశనం అయింది అన్నారు 200 మంది. ఇతను మళ్ళీ కనపడ్డన్నాడు 200 మంది. కొన్ని వేల మంది ఈ మూర్తి అనేవాడు ఇంకా లేడు అన్నారు. భక్తితో ఇదిగో నిలబెట్టాడు దేవుడు నన్ను. గట్టిగా దేవుని స్తోత్రం. లేడు అన్నారు నన్ను. వాళ్ళ ముందు కారేసి తిరుగుతున్నాను నేను. అయిపోయాడు అన్నారు. నా చుట్టాలు అన్నారు, ఈడైపోయాడు, ఈడి పని, ఈడి పెళ్ళం పని అయిపోయింది, ఈడ పిల్లల పని అయిపోయింది. ఒక రోజున ఒకడు వచ్చన్నాడు, నీ పిల్లల్ని నువ్వు చదివించలేవు, నీ పిల్లలకు ఉద్యోగాలు రావు, ఏదైనా కూలి పనిలో పెట్టుకో, నీ పని అయిపోయింది అన్నాడు ఒక బంధువు. ఈ రోజున నా కొడుకు ఆఫీసర్గా ఉన్నాడు, నా అల్లుడు వ్యాపారవేత్తగా ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. ఇలా వాగేరేళ్ళు అందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడారు. నా ఆస్తి దొంగిలించిన వ్యక్తి, మీరు చచ్చిపోయారు అనుకుంటున్నారు సార్, ఇప్పుడు ఆడు చావు బతుకులో ఉన్నాడంట. పది మందిని గుద్దే ఆరోగ్యంతో ఉన్నాను నేను ఇవాళ. హల్లెలూయా, హల్లెలూయా. మీరు భక్తి కలిగి ఉండాలి. ఎవరి మీద? డబ్బుల మీద కాదు, మనుషుల మీద కాదు, లోకం మీద కాదు, నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసుక్రీస్తు మీద. హల్లెలూయా. ఒకటి భక్తి కలిగి, 2 లోకం మీద ఆశ ఉండకూడదు. ఈ లోకం మీద ఆశ ఉండకూడదు. అనుభవించు, ఏది ఇచ్చాడు దాన్ని అనుభవించు. భార్య, పిల్లలు, సంపదలు. యష్, ఎంజాయ్. యేసు ప్రభు ఆనందించు ఆనందించు అన్నాడు, కానీ ఏడుతా కూర్చోమల్లా. వాట్ ఎవర్ గాడ్ గివెన్ టు యూ, బీ హ్యాపీ విత్ దట్. కానీ లేని దానికోసం మాత్రం ఏడకు. వాళ్ళ ఆయన మా ఆయన కంటే బాగున్నాడు, వాళ్ళ ఆవిడ మా ఆవిడ కంటే బాగుంది, వాళ్ళ ఆయనకి జీతం ఎక్కువ వస్తుంది, వాళ్ళ ఆవిడకి పట్టు తీరుంది. ఇలాంటి దరిద్ర పేడుపులు ఆడకు. నీకేముందో దాని యందు ఆనందంగా ఉండు. హల్లెలూయా. సంతోషించు, బీ హ్యాపీ. కానీ దురాశ వద్దు, దురాశ వద్దు. ఒకసారి బ్యాంకులో ఏదో అమౌంట్ కడతానికి వెళ్తే పెన్ను ఎలా తీస్తే పెన్నుతో పాటు 2 500 కాగితాలు కింద పడి 1000 రూపాయలు. నేను కింద కొంగుని 1000 రూపాయలు తీస్తుంటే పక్కన ఇంకొక 500 కాగితం ఉంది కదా. నెమ్మదిగా అది కూడా జేబులో పెట్టేసుకోవచ్చు. అక్కడ ఒక 7-8 మంది నుంచుని ఉన్నారు. ఆ పక్కన ఉన్న అతను కొట్టాను, ఏమండి కాగితం మీద అన్నాను. లేదండి మీద అయ్యి ఉంటుంది తీసేసుకున్నాను. నాది కాదండి, నాది 1000 రూపాయలే. ఈ 500 ఎవరిదో. మళ్ళీ 2వ వ్యక్తిని కొట్టాను, 3వ వ్యక్తిని కొట్టాను, 4వ వ్యక్తి కొడితే అతను జేబులో నాదండి అన్నాడు. తీసుకోండి, థ్యాంక్స్ అంటే. దేవుని స్తోత్రం. ఆశ ఏంటో తెలుసా? నా 1000 రూపాయలు నేను తీసుకోవటం ఆశ, ఆ 500 కూడా నా జేబులో పెట్టుకోవటం దురాశ, అన్యాయం, తప్పు, పాపం, నరకం తప్పదు. దేవుని స్తోత్రం. ఆ 500 నీకెందుకు? అది నీదా కాదు కదా.
మీరు అందరూ అలాగే ఉంటున్నారు కదా, అలా ఉంటేనే ఆశీర్వదింపడతారు. ఎదుటివారి సొత్తు మనకెందుకు, ఎదుటివారి భార్య మనకెందుకు, ఎదుటివారి భర్త మనకెందుకు, ఎదుటివారి మనకెందుకు. బైబిల్లో ధర్మశాస్త్రంలో నిబంధనలో 10 ఆజ్ఞలలో పొరుగు వాని సొత్తు నువ్వు ఏది ఆశించకూడదు. హల్లెలూయా. వాట్ ఎవర్ యూ హ్యావ్, హ్యాపీ విత్ దట్. నీకేముందో ఏమన్నా ఒక మాట చెప్పనా, ఏమన్నా 70-80 కదా. రత్నం గారు చెప్పండి, మన ఇద్దరం దేనికి దగ్గర అయ్యాం? వెళ్ళిపోతాం కదా. అక్కడ ఇస్రాయేల్ గారు మీరు వచ్చారా, రత్నం గారు మీరు వచ్చారా అనుకునే ఆనందం కన్నా గొప్పదేముంది? హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎక్కడ కలుసుకోవాలి? విజేతలందరూ నిలచి ఉండగా, విజేతలందరూ నిలచి ఉండగా, నా ప్రభువు నన్ను పిలిచి చేరదీయును, నా ప్రభువు నన్ను పిలిచి చేరదీయును. కన్నీటిని నా ప్రభువే తుడచివేయును, నా కన్నీటిని నా ప్రభువే తుడచివేయును. ఆ రోజున నా హృదయములో అమితానందము, అమితానందము. ధను స్తోత్రం. యేసు ప్రభు ఇశ్రాయేలీయులారా, నీ సంఘం వరకు ఇవాళ మనస్ఫూర్తిగా బలిపీఠపు సాక్షిగా యథార్థంగా నేను చెప్పే మాట, నాతో పాటు మీరందరూ అక్కడ ఉండాలి. హల్లెలూయా. వేరే ఆలోచన నాకేమీ లేదు, ఇది సత్యం. అక్కడ యేసు ప్రభు ఇశ్రాయేలు అదిగి వచ్చారు మీరు అని ఒక ముద్దు పెట్టుకుని ఒక కిరీటం పెడతాడు. మీరు మా సేవకుడికి మా గురించి కిరీటం దొరికింది, ఈ మాట పౌలు చెప్పాడు, మీ గురించి నాకు జీవ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని నేను యథార్థంగా నడిపించకపోతే కిరీటం కాదు, కింద కూర్చోవాలి పాతాళంలో, దెయ్యాల పక్కనే. అదేంటి ఇక్కడికి వచ్చాను ఏంటంటే, ఇక్కడ మేమే ఉన్నాం అంటారు. అయ్యి జాగ్రత్త, మీరు లోకం మీద ఆశ పెట్టుకోకండి. ఇప్పుడు చూడండి 13వ వచనము, మహాదేవుడు రక్షకుడు యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ. ఎవరట యేసుక్రీస్తు? మహాదేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరు? మహాదేవుడు. ఆయనే దేవుడు. నీకేమైనా అనుమానమా? నాకైతే ఒకటే నమ్మకం, నేను ఇక్కడ నిలబడటానికి కారణం ఆయనే కనుక ఆయనే నాకు దేవుడు. హల్లెలూయా. యెహోషువ అన్నాడు, మీ ఇష్టం, మీరు ఎవరిని దేవుడు అనుకుంటారు అనుకోండి, నాను నా ఇంటివారు యెహోవానే సేవింతుం. హల్లెలూయా. నా ఇంట్లో ఉన్న 8 మందికి దేవుడు మాత్రం యేసుక్రీస్తు. 9 మంది అనుకుంటాను, లెక్క తప్పింది. ఇంకోటి కోసం చూస్తున్నాం. ఓకే, నేను నా ఇంటి వారు యెహోవానే సేవింతుము. పావని లెక్కేస్తుంది ఎంతమంది అని నేను గమనించాను. ఓకే, కాబట్టి నేను నా ఇంటి వారు యెహోవాను సేవింతుము. మహాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. దేనికోసం ఎదురు చూస్తున్నారు? నేనైతే ప్రమోషన్ కోసం అంటాడు ఒక ఆయన, నేనైతే ప్లాట్ కోసం, ప్లాట్, నేనైతే అపార్ట్మెంట్ కోసం, నేనైతే ఆ డబ్బు కోసం, నేనైతే ఒక బంగారపు గొలుసు కోసం, నేనైతే మా ఆయన జీతం పెరుగుతుందని ఎదురు చూస్తున్నాను, నేనైతే. మరి మీలో యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారు ఎందరు ఉన్నారు? చూసారా?
యేసుక్రీస్తు మధ్యాకాశానికి వస్తాడని రోజు ఎదురు చూడాలట. ఓ పాస్టర్ గారు శాలం దగ్గర రోజు పొద్దున్నే 6ంటికి వెళ్ళి అలా చూస్తా ప్రార్థన చేసేవాడు. ఓ రోజుని ఇంకా పిచ్చెక్కిపోయేళ్ళకి చూసేవాళ్ళకి ప్రార్థన చేయొచ్చు, కానీ రోజు పొద్దున్న 6ంటికి వెళ్ళి ఇలా చూస్తున్నారు ఏంటంటే, అతను అన్నాడంట, యేసు ప్రభు వస్తాడేమో, నన్ను తీసుకెళ్తాడేమో. చివరికి ఒక రోజున యేసు ప్రభు ఆయన్ని తీసుకెళ్ళాడు. గట్టిగా దేవుని స్తోత్రం. మరి ఈ ప్రత్యక్షత మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? నేను అనుకుంటాను, రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు యేసు ప్రభు వచ్చేసి కారు నుంచి తీసుకెళ్ళిపోతే బాగుండు అనుకుంటాం. మనం దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలట. ఎలా ఎదురు చూడాలట? స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. చెప్పండి, అందరూ చెప్పాలి. ఎవ్వరికి ఎప్పుడు అసలు ఆ తలంపులో కూడా చెడ్డ తలంపు వద్దు, ఆలోచన కూడా చెడ్డ ఆలోచన వద్దు, అసలు కీడు చేయాలనే ఆలోచన వద్దు, తప్పు ఆలోచనే వద్దు మనకి. మంచి బుద్ధి అంటే మారు మనసు. 1 స్వస్థ బుద్ధి, 2 నీతి. చెప్పండి, ఏంటమ్మా అలా నీతి మాలిన పని చేసావు, ఏంటయ్యా అలా నీతి తప్పేసావు, ఏంటప్పా అలా నీతి తప్పావు, ఏంటో పెళ్ళాన్ని అలా బాధపెడుతున్నావు, ఏంటో పొగుడిని అలా బాధపెడుతున్నావు, ఏంటో నీతి లేని పనులు, ఏంటో తప్పుడు పనులు అనిపించుకో. నీతిగా బ్రతుకు. హల్లెలూయా. నీతిగా బ్రతుకు. ఎలాగా? 3 భక్తి. ఇందా చెప్పాను కదా భక్తి గురించి. భక్తి, ఇంకా రెండోది ఏమీ లేదు, భక్తే. భక్తి అంటే విశ్వాసం, దేవుడి మీద విపరీతమైన విశ్వాసం. అబ్రహాము 100వ ఏట పిల్లోడిని కన్నాడు విశ్వాసం. భక్తి. ఈ 3తోటి బ్రతుకుచుండవలెనని బోధించవలను. బ్రతుకుచుండవలెనని బోధించవలను. ఇక్కడెక్కడైనా లోక సంబంధమైన మాటలు ఏమైనా ఉన్నాయా? మరి అలా ఎందుకు బోధిస్తున్నారు సంఘాల్లో? లేనిపోని మాటలు ఎందుకు బోధిస్తున్నారు? తప్పు కదూ, మోసం కదూ. ఒకవేళ మీరు ఏదో నమ్ముకొని సంఘానికి వచ్చారు, అది జరగలేదంటే పాస్టర్ గారి మీద, సంఘం మీద, దేవుడి మీద వ్యతిరేకమైన భావం ఏర్పడుతుంది కదా. ఒకరోజు మా ఇంటికి చేపలు అమ్ముకుని ఆవిడ వచ్చింది. ఆవిడ చేపలు కడుగుతుంటే నేను వెళ్ళమ్మా యేసు ప్రభువుని నమ్ముకున్నావా అన్నాను. నమ్ముకున్నానండి, వదిలేశానండి అంది. ఏంటమ్మా నమ్ముకోవటం ఏంటి, వదిలేస్తాం ఏంటి అన్న. ఎవరో చెప్పారండి, మా ఆయనకి ఆరోగ్యం తేడా వచ్చింది, ముదునూరుపాడు వెళ్ళమ్మా 7 వారాలు తగ్గిపోద్ది అన్నారండి. 7 వారాలు వెళ్ళానండి, వీడికి ఇంకా ఎక్కువైపోయిందండి. అలా ఆయనకి ఇంకా అనవసరం అండి యేసు ప్రభు, అనవసరం అండి. చూసారా ఎంత తప్పుడు మాటో, ఎంత తప్పుడు బోధో. 7 వారాలు వెళ్తే రోగం తగ్గిపోవటం ఏంటి? 7 వారాలు వెళ్తే రోగం తగ్గిపోవటం ఏంటండి? అదెలాగా? ఇంకో బిజినెస్ ఉంది ఈ మధ్యన, మళ్ళీ అమ్మతేజ అన్నవాడు మొదలెట్టాడు. చాలా చోట్ల ఉంది. కాకరపల్లిలో కూడా అదే గొడవ కింద ఉండేవారు. ఎప్సిబా గారు గుర్తుందో లేదు, అరటిపండు దుకాణం. ఎవరికి కడుపు రాకపోతాడో ఒక అరటిపండు తెచ్చాడో చూపించేవారు నాకు. ఏంటమ్మా అంటే ప్రార్థన చేసేవాడిని కడుపు. అదేంటి అరటిపండు తింటే కడుపు ఎలా వస్తుంది? అసలు అరటిపండు తింటే కడుపు వస్తుందా? మీలో కడుపు వచ్చిన వాళ్ళు అందరూ అరటిపండు తింటేనే వచ్చిందా? తప్పు కదండి ఇలాంటి బోధలు. ఆ కాకరపల్లిలో 2 అరటిపండు తెచ్చేవారు. 2 పిల్లలు కావాలనో ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. ఒక ఆవిడని అడిగాను, ఏమ్మా ఏంటి 2 అరటిపండు తెత్తనం ఏంటంటే, నన్ను తెంగరోడికి వెళ్ళి చూసింది. మీరేంటో పాస్టర్ గారు, నాకోటి మా ఆయన కోటి. మరి మీ ఆయన కడుపుతే అరటిపండుకి పిల్లలు పుడతారా? ఏమయ్యా నీకు అరటిపండుగా పుట్టారా విశ్వాసరావుకి, స్వాతికి? అలాగైతే ఎప్పుడూ తినేస్తుంటా అతను అరటిపండు రోజులకి. ఎంత అజ్ఞానం అండి, ఎంత తప్పుడు పోతలండి, ఎంత మోసకరమైన పోతలండి. మన అబ్బాయి చెప్తున్నాడు,
సతీష్ కుమార్ అక్కడ చర్చి కాడికి వాళ్ళ అత్తగారు ఏదో పని మీద ఆవిడ ఏదో చెప్తే వెళ్ళారట. ఒక ఆవిడ అనంతగారు లాంటి ఆవిడ పెద్ద దెబ్బలాడేస్తుందంట. అక్కడ చాలా దెబ్బలాట అయిపోతుందంట. ఏంటని వెళ్ళి మా వాడు చూస్తే ఏదో గాడ్ గిఫ్ట్ అన్నాడంట. ఎంత సంచి 10,000 అంట. అది 10,000 కట్టేసిందంట. సంచి ఇచ్చాడంట. సంచిలో ఏమీ లేవంట. 10,000కి నాకు ఈ సంచా అని చెప్పి బేబీ గారు లాంటి ఆవిడ మరి ఎవరో మొత్తం మీద దెబ్బలాట పెట్టుకుంటాడు ఆడతోటి. నాకు ఈ సంచి వద్దు, నా 10,000 వెనక్కి ఇచ్చేయండి. ఆడన్నారంట, పుచ్చుకుంటమే కానీ ఇస్తాం మా అధికారంలో లేదు. దుకాణాలు చూసావు నువ్వు? చూడలేదా? అదృష్టవంతురాలు. దుకాణాలు, నూనె పుడ్డులు, చిల్లర డబ్బులు, పసర పుడ్డులు కదా. రావులపాలెం దగ్గర ఒక అతను ఉన్నాడు. కాలువ పక్కన ఎందుకు కట్టానో తెలుసా? చర్చి అన్నాడు. ఏమన్నా కాలువలో నీళ్లు జీవజలాలు అంటాయి. అవి జీవజలాలు అంటాయి. ముంచేసి ఇచ్చేస్తున్నాడు. ఈ పెచ్చోళ్ళకి తెచ్చేసుకుంటున్నారు పుడ్డులో కదా. వరుసగా కాలం నీళ్ళు ఒక 6 రోజులు తాగితే ఎవరు బతకరు, చచ్చిపోతారని తెలుసు కదా మీకు. కలరా వచ్చేస్తుంది. ఇవన్నీ ఏంటి? ఈ మోసాలు ఏంటి? అందుకే చెప్తున్నాడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు సమర్పించుకున్నాను. ముగించేస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను. యేసు ప్రభుని సిలువేశారు. ఒక దైవజనుడు ఏం చెప్తాడంటే, మీరు మత్తయిలో కానీ, మార్కులో కానీ, లోకాలో కానీ, యోహాన్లో కానీ ఎక్కడ చూసినా ఒకే ఒక్క మాట ఉంటుంది, యేసు ప్రభుని సిలువ వేశారు. కానీ ఆ సిలువ హెబ్రీ భాషలో రాశారు. ఆర్ఆర్కే గారు, గొప్ప గొప్ప దైవజనులు అందరూ హెబ్రీ భాషలో చదివారు. సిలువ ఎలాగేశారో రాశారు. అలాగే ఏదో ఆ మధ్యన ఇంగ్లీష్ పిక్చర్ వచ్చిన దాంట్లో కూడా చూపించాడు. సిలువ ఎలాగేశారంటే, యేసు ప్రభుని 40 కొరడా దెబ్బలు కొట్టారు. ముళ్ళతోటి, పెంకులతోటి ఉన్న కొరడాతోటి చీల్చి చెండాడారు. శరీరాన్ని మొత్తం చీల్చేశారు. చీల్చేశాక ఆయనకి కాళ్ళ దాకా మొత్తం చీల్చేశారు. ఎక్కడ చూసినా నెత్తురే మనిషి. సరే, ఈ శిరస్సు మిగిలింది కదా. అప్పుడు ఎంతంత ఇనప ముళ్ళు, ఎంత పొడుగైన ముళ్ళు, ఇనప ముళ్ళుతో కిరీటం అల్లి నెత్తి మీద పెట్టి కుత్తారు. ఒక కుత్తారు. ఆ ముళ్ళన్నీ లోపలికి దిగిపోయి ఇక్కడి నుంచి అంత నెత్తురు ఫుల్గా కారిపోయింది. అంత నెత్తురు కదా. నడినెత్తు నుండి అరికాలి వరకు మొత్తం నెత్తురు బొత్త. ఆ సిలువ చూస్తే ఒక నెత్తురు బొత్త కనిపిస్తుంది కానీ మనిషి కనిపించడు. అందుకే రక్తవర్ణ వస్త్రం ఆయన ధరించను. అంతేకాకుండా ఆయన పేతురుతోటి, పౌలుతో, యాకోబుతో అంటాడు, నేను పొందవలసిన బాప్తిస్వం ఉన్నది, అది రక్త బాప్తిస్వము. హల్లెలూయా. నీటి బాప్తిస్వము, ఆత్మ బాప్తిస్వము, రక్త బాప్తిస్వము. ఓకేనా? అయిపోయింది కదా అంతా. ఈ సిలువ మాట జాగ్రత్తగా వింటే మీ జీవితంలో పాపం చేయరు. మళ్ళీ అంతా అయిపోయింది. అన్నిట్లోకి వ్యాధికరమైంది హృదయం అన్నిట్లోకి వ్యాధికరమైంది. కనుక ఒక భటుడు పళ్ళెం తీసి సూటిగా గుండెలకి పొడిస్తే రక్తము నీరు కారెను. ఇప్పుడు చెప్పనా, మనలను విమోచించుటకు ఆయన మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తలతో కానీ, శరీరంతో కానీ, ఏ అవయవంతో పాపము చెయ్యకుండా ఉండు నిమిత్తము ఆయన అన్నీ అర్పించేశాడు. హల్లెలూయా. ఒకవేళ నీకు సిలువ నిజంగా అర్థమైతే నువ్వు కంటితో కానీ, బుర్రతో కానీ, చేతులతో కానీ, అవయవాలతో కానీ ఏం చేయవు. అంటే మనకు అటన్నిటిలో ఉన్న పాపాన్ని దేవుడు విడుదల చేశాడు. అందుకే యేసుక్రీస్తు ద్వారా తప్ప మనకు ఏ విధంగానూ విడుదల
లేదు. మన కొరకు ఆయన అర్పించుకొనెను. అందరూ ఒక మాట గుర్తుపెట్టుకోండి, సత్క్రియలు. చెప్పండి, మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడట చెప్పాలి. మంచి పనులు చేయటానికి. చెప్పండి, మంచి పనులు చేయటానికి. అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. మీలో ఎవరైనా పొరపాటున చెడ్డ పనులు ఈరోజు వరకు పొద్దున వరకు చేసుంటే కాడి నుంచి చేయగలరు. ఎందుకంటే శిలువకు వ్యతిరేకమైన జీవితం మనకు వద్దండి. మంచి పనులు చేయుటకు తన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరు సొత్తు? ఎవరు కొనుక్కున్నారు? మన ఇష్టం ఇంకా కుదరదు. మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ఐ వాంట్ టు బి స్టైల్ లేదు, కడుతు గుడ్డు లేదు. నీ స్టైల్ అన్నీ కట్టిపెట్టు, నీ వేషాలన్నీ కట్టిపెట్టు. నువ్వు నిరాడంబరంగా జీవించడానికి ప్రయత్నించు. ఉన్న దాంట్లో ఎంత తక్కువగా జీవించగలవో అంత తక్కువగా జీవించు. అలా జీవించడం వలన నీకు అన్ని లాభాలే. హల్లెలూయా. నువ్వు తక్కువగా జీవించడం వలన నీకు అన్ని లాభాలే. నీకు నెలకు 50,000 జీతం వస్తుందనుకో, 10,000 రూపాయలతో నువ్వు బతికితే కనుక 40,000 రూపాయలు నీకు మిగులుతుంది. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు 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 అని అడగక్కర్లేదు. నువ్వు ఎంత తక్కువలో జీవించగలిగితే అంత తక్కువలో జీవించు. ఈరోజు మాంసం కూర తిందామా? ఆదివారం వద్దు, తోటకూర పప్పు పచ్చడి వేసుకుని తిందాం. అలా చూస్తానంటాం. ఇంకా ఏ లక్ష్మి గారికి ఒక్కవిడికైనా వస్తుంది నా మాటలు, ఇంకెవరికైనా వస్తా. నేను మాంసం కూర తినొద్దు అంటలేదు, కానీ యేసు ప్రభువు ఎంత తక్కువగా జీవించగలడో అంత తక్కువగా జీవించాడు. హల్లెలూయా. 2 రొట్టెలు చేప, ఆయన ఖర్చు ఏమీ లేదు. 2 జతల బట్టలు కూడా లేవు. ఆవిడంటే వైట్ సూట్ వేసేసింది, ఆయనకు అసలు ఆ 2 జతలు బట్టలు కూడా లేవు. నీకు ఎన్ని జతలు ఉన్నాయి? 50 ఉంటాయా? ఉంటాయి, 50 ఉంటాయి. లేవా? నీకలా తెలుసు? ఓకే, నాకు ఆళ్ళేళ్ళు పెట్టి బోల్డ్ ఉన్నాయి. ఇదో గొడవ ఏంటో అలా తిరుగుతూ ఉంటుంది. ఈవిడికి ఇక్కడ ప్రాంగణం సరిపోదు, బెంగళూరు ఎయిర్పోర్ట్లో వదిలేయాలి. ఓకే, వింటున్నారా? ఎంత సింపుల్గా జీవించగలిగితే అంత సింపుల్గా జీవిద్దాం. తప్పంటారా? తప్పన్నవాడు చేతులు ఎత్తండి. ఏం ప్రసాద్, తప్ప? ఎంత తక్కువగా మనము చెప్పాలి జీవించగలిగితే అంత మంచిది. ఏ విధంగా? దేవుడికి మంచిది, మనకు మంచిది, అన్నిటికీ మంచిది. హల్లెలూయా కదండి. ఎందుకంటే లగ్జరీ లైఫ్, దానివల్ల ఉండే ఉపయోగం ఏంటండి? కాబట్టి మనకు అర్పించుకొనెను. యేసుప్రభుకి వస్త్రం కూడా లేదు. ఆయన ఉన్న ఒక్క వస్త్రాన్ని తీసేసి లాగేసి చింపేశారు. తెలుసా మీకు? ఆయన అంగీ కొరకు చీట్లు వేసిరి. ఆయన ఉన్న అంగీ కూడా లాగేశారు, దిగంబరంగా నిలబెట్టి చంపేశారు. ఎంత భయంకరంగా చంపారో మీకు తెలియదండి. అలా చేయకపోతే మనకు రక్షణ లేదు. కనుక వీటిని గూర్చి బోధించుచు, నువ్వు పనికిమాలిన బోధలు చేయకు, ఇదే బోధించు. బోధించు, హెచ్చరించు, దుర్బోధను ఖండించు. ఇది నేను చేస్తున్న పని. హల్లెలూయా. మనకు దుర్బోధొద్దు. ఆ యోసేపు చెప్పాడు, తిరిగాం బాబోయ్, ఎక్కడ వాక్యం లేదండి బాబు అని మళ్ళీ వాక్యం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మీరు ఇంచుమించు గంట నుంచి దేవుని వాక్యాలు విన్నారు. మీ హృదయాలకు ఎంత నెమ్మది కలుగుతుందో. హల్లెలూయా. అయితే మీకు తాత్కాలికంగా సంతోషం కలిగించే విషయాలు చెప్పాను అనుకోండి, కొంతసేపు సంతోషంగా ఉంటుంది, కానీ ఇంటికెళ్ళి బాధ మొదలవుతుంది. ఇప్పుడు ఇంటికెళ్ళి మీరు ఏ పప్పుచారో ఏ చారో ఉన్నా కూడా సంతోషంగా తినేస్తారు. నా బోధ విన్నారు కనుక
ఈ బాధ ఇంకో రకంగా చెప్పాను అనుకో, పెద్ద పెద్ద దెబ్బలాట, పక్కన మసాలా వాసన వస్తుంది, మన ఇంట్లో ఈ చారు ఏంటి, అల్లుడు వచ్చినా కూడా చారేనా, అల్లుడు వచ్చినా చారేనా కదా. వద్దు వద్దు, తగ్గించుకో తగ్గించుకో తగ్గించుకో. ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే మీ ఖర్చు తగ్గించుకోవాలి. ఇక్కడ ఖర్చు పెట్టేవాళ్ళు, ఎక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు మీరెందుకు ఎత్తుతారు? మాకు వచ్చే ఆదాయం నెలకి అప్పు లేకుండా సరిపోతుందన్న వాళ్ళు చేయొద్దు. అదే మిగతా వాళ్ళు ఎవరికి ఆ యోసేపు గారు మీకు సరిపోతుందా? అయ్య బాబా. ఓకే, కాబట్టి సింపుల్గా జీవిద్దాం, సింపుల్ లైఫ్, చక్కగా జీవిద్దాం, హాయిగా ఉందాం, ప్రశాంతంగా ఉందాం, దేవుడు చెప్పినట్టు జీవిద్దాం, పరిశుద్ధంగా ఉందాం. మనకు వచ్చే విలువ డబ్బును బట్టి, వేషాన్ని బట్టి, అందాన్ని బట్టి, దేని బట్టి కాదు. మరి ప్రపంచమంతా వస్త్రాలు కూడా లేని ఆయన్ని దేవుడిగా ఆరాధిస్తున్నారు గట్టిగా. మరి బట్టలు బట్టి, సూట్లు బట్టి, బూట్లు బట్టి వచ్చే విలువ ఎంతకాలం ఉంటుంది? ప్రార్థన చేసు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువ, ఈ ఘనమైన, ఉన్నతమైన, అత్యంత శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన విలువైన జీవితం ఎంత తక్కువగా జీవించగలిగితే అంత మంచిది. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ, పరలోకం వైపు చూస్తూ జీవించే కృపను గ్రహించమని ప్రభువా, మీరు మా కొరకు సమస్తాన్ని ధారపోశారు, సంపూర్ణ త్యాగం చేశారు ప్రభువా. మీకు మేము ఏమిచ్చి రుణం తీర్చగలం? కాబట్టి మేము మీరు ఎలా జీవించారో అలాగా హాయిగా, ప్రశాంతముగా, పరలోక సంబంధమైన జీవితంలో జీవించడానికి సహాయం చేయమని, సాతాను యొక్క భయంకరమైన బంధకాల నుంచి మమ్మల్ని విడిపించి పరలోక సంబంధులుగా ఉండే కృపను గ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె 2-3 ప్రకటనలు. 14-15 ఉపవాస ప్రార్థనలు.